బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిసెంబర్ 31 నైట్ కావలిలో అనుకోని ఘటన ఒకటి జరిగింది. అయితే ఆ ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా కావలిలో రేప్ అండ్ మర్డర్ ఘటన జరిగింది. వరుసకు వదిన అయ్యే వ్యక్తిపైనే అత్యాచారం చేశాడు అగంతకుడు, ఆపై హత్య చేశాడు. కావలి గాయత్రి నగర్ లేఅవుట్లోనైతే ఈ ఘటన జరిగింది. అన్షిత బిశ్వాస్ అనే మహిళ దారుణ హత్యకు గురైంది. స్థానికంగా మొలల ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. శ్రీకాంత్ అండ్ అన్షిత వీళ్ళిద్దరూ కూడా అక్కడే స్థానికంగా కావలిలో మొలల ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు. అయితే వీళ్ళందరూ కూడా బెంగాల్ నుంచి వచ్చి ఇక్కడ కావలిలో స్థిరపడ్డారు. అయితే బెంగాల్ నుంచి వచ్చిన శ్రీకాంత్ కుటుంబం వరుసకు తమ్ముడయ్యే నయా బిశ్వాస్ని తనతో పాటు ఉంచుకొని తనను అక్కడ కాంపౌండర్గా జాయిన్ చేసుకొని ఆ ఆసుపత్రిలోనే కాంపౌండర్గా మొత్తం కూడా ఈ ఫ్యామిలీ మొత్తం కూడా అదే ఆసుపత్రులు, అంటే ఇటు శ్రీకాంత్ అర్షిత వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్, వీళ్ళిద్దరూ కూడా బెంగాల్ నుంచి వచ్చి ఇక్కడ కావలిలో సెటిల్ అవటం జరిగింది. ఆ తర్వాత తనకు శ్రీకాంత్కు తమ్ముడయ్యే బిశ్వాస్ను కూడా తీసుకొని వచ్చి తన్నే ఆసుపత్రిలో కాంపౌండ్గా పెట్టుకున్నారు. అయితే ఆ రోజు డిసెంబర్ 31 నైట్ రాత్రి ఫ్యామిలీ అంతా కూడా పార్టీ చేసుకొని అందరూ నిద్రపోయిన తర్వాత ఈ బిశ్వాస్ అనే వ్యక్తి ఎవరైతే శ్రీకాంత్కు తమ్ముడు వరుస అవుతాడో ఆ బిశ్వాస్ అనే వ్యక్తి అన్షితాపై, శ్రీకాంత్ వాళ్ళ వైఫ్ అన్షితాపై లైంగిక దాడి చేశాడు. అయితే అదే టైంలో ఆమె అయితే అపోజ్ చేయడంతో ఆమె అడ్డుకునే ప్రయత్నం చేసింది. అయితే ఇంకా అడ్డుకునేసరికి తనని హత్య చేశాడు. రాడ్డుతో కొట్టి బిశ్వాస్ అన్షితాని చంపాడు. మనం చూస్తున్నాం ఫోటోలో. అన్షిత తను బెంగాల్ నుంచి వచ్చింది, శ్రీకాంత్ వాళ్ళ వైఫ్. వీళ్ళందరూ కూడా ఇక్కడ మొలల ఆసుపత్రిని అక్కడే స్థానికంగా కూడా కావల్లో నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఆ నిర్వహించే క్రమంలోనే వాళ్ళకి కాంపౌండర్ అవసరమై వాళ్ళ బ్రదర్నే కాంపౌండర్గా పెట్టుకొని వీళ్ళందరూ కూడా ఒకే దగ్గర ఉంటున్నారు. అయితే 31 నైట్ ఈ పార్టీ జరిగిన తర్వాత అందరూ కూడా నిద్రపోయారు. నిద్రపోయిన తర్వాత ఇక్కడ అన్షిత మీద తను లైంగిక దాడి చేయటం జరిగింది. అయితే లైంగిక దాడి చేసినప్పుడు అన్షిత అపోజ్ చేస్తే కూడా ఒక్కసారిగా కూడా ఇక్కడ తిను రాడ్డుతో కొట్టయితే బిశ్వాస్ చంపటం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా పోలీసులు మాట్లాడారు. వాళ్ళు అందించే వివరాలను ఒకసారి విందాం. ఈరోజు ఉదయం 6ంటికి కావలి పట్టణానికి సంబంధించి మహేంద్ర లేఅవుట్ అనే ఒక అవుట్స్కట్స్ ప్రాంతంలో ఒక లేడీ డెడ్ బాడీ ఉందని చెప్పి ఆమె భర్త శ్రీకాంత్ బిశ్వాస్ అనే అతను పోలీసులకి సమాచారం అందించాడు. ఈ శ్రీకాంత్ బిశ్వాస్ అనే అతను కలకత్తా నేటివ్ ప్లేస్, ఫైల్స్ సంబంధించి ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇస్తూ గత 15 సంవత్సరాలుగా కావలిలోనే సెటిల్ అయి ఉన్నాడు. అయితే రాత్రి ఫస్ట్ ఇయర్ సెలబ్రేషన్స్ ఈవెంట్ అయిన తర్వాత వాళ్ళు నైట్ 1 గంటకి పడుకున్నాము. తెల్లారు లేచేసరికి నా భార్య కనిపించలేదు. ఇంట్లో బ్లడ్ స్టెయిన్స్ అవన్నీ ఉన్నాయి. తర్వాత ఒక 100 అడుగుల దూరంలో ఈ లేఅవుట్ సంబంధించిన ఒక ట్రైన్లో వాళ్ళ భార్య శవం కనిపించిందని చెప్పి రిపోర్ట్ ఇచ్చాడు. దీని మీద మేము దర్యాప్తు చేస్తున్నాము. సో అదే ఇంట్లో వాళ్ళ హాస్పిటల్లో పనిచేసే ఇంకో వాళ్ళ బంధువు నయన్ బిశ్వాస్ అనే అతని మీద అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. కారణాలు ఏంటి అనేది తదుపరి దర్యాప్తులో తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి దర్యాప్తు జరుగుతుంది కాబట్టి తదుపరి అంశాలు ముద్దాయిని అదుపులోకి తీసుకున్నారు సార్. అనుమానితుడిని ఏమన్నా అదుపులోకి తీసుకున్నారు. అనుమానితుడిని విచారిస్తున్నాం, కన్ఫర్మ్ చేసుకోండి సార్. చనిపోయిన వ్యక్తి పేరు సార్, మహిళ పేరు అర్పిత్ బిశ్వాస్ 24 సంవత్సరాలు. రైట్, మరి ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్రని అడిగి తెలుసుకుందాం. సురేంద్ర, ఇప్పటికి బిశ్వాస్ని, అనుమానితుడిగా ఉన్న బిశ్వాస్ని అదుపులోకి తీసుకోవడం జరిగిందా? డీటెయిల్స్ ఏంటి? మహేంద్ర లేఅవుట్ లో మహిళ హత్య చేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి అన్షిత బిశ్వాస్ కిరాతకంగా చంపి కాలువలో పడేసినటువంటి వైన్ కావ చోటు చేసుకుంది. ఇంట్లో భార్య లేకపోవడంతో రక్తపు మడుగులు కనిపించడంతో ఇట్లా అనుమానంతో భర్త శ్రీకాంత్ బిశ్వాస్ బయటికి వెళ్లి చూశారు. చూసినటువంటి క్రమంలో ఇంటికి 100 అడుగుల దూరంలో కాలువలో మృతదేహం పడి ఉండటాన్ని కూడా గుర్తించడం జరిగింది. గుర్తించినటువంటి శ్రీకాంత్ బిశ్వాస్ పోలీసులకు సమాచారం అందించారు. అందించిన ప్రకారం ఏదైతే అక్కడికి పోలీసులు చేరుకోవడం కూడా అక్కడ ఉన్నటువంటి ఘటన అన్నిటి కూడా చూసి కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఏదైతే ఆ శ్రీకాంత్ బిశ్వాస్ అయితే ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబంలో రాత్రి నూతన సంవత్సరం వేడుకలకు సంబంధించినటువంటి పార్టీ కూడా చేసుకున్నారు. మరో పక్క ఆ శ్రీకాంత్ బిశ్వాస్ కు సంబంధించినటువంటి తల్లిదండ్రులు కూడా తిరుమలకు వెళ్ళడం జరిగింది. అయితే వెళ్ళిన క్రమంలో శ్రీకాంత్ బిశ్వాస్ తో పాటు శ్రీకాంత్ బిశ్వాస్, అన్షిత బిశ్వాస్ అంటే వాళ్ళ వైఫ్ తో పాటు కాంపౌండర్ గా పనిచేస్తున్నటువంటి దగ్గరగా
వరుసగా శ్రీకాంత్ కి తమ్ముడు వరుస అయినటువంటి శ్రీకాంత్ నయాన్ బిశ్వాస్ వీరు పార్టీ చేసుకోవడం జరిగింది. అయితే వీరిద్దరు కూడా పూర్తిగా మద్యం సేవించడం జరిగింది. సేవించినటువంటి క్రమంలో తర్వాత ఏం జరిగింది అన్నటువంటి విషయాన్ని మద్యం మత్తులో ఉన్నటువంటి శ్రీకాంత్ బిశ్వాస్ నిద్రమత్తులో ఉన్నారు. అయితే రాత్రి ఈ యొక్క మర్డర్ కూడా జరిగినట్టుగా కూడా ఇటు పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే వీరు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కలకత్తాకి చెందినటువంటి కుటుంబంగా కూడా ఇటు పోలీసులు చెప్తున్నారు. వీరు గత 15 సంవత్సరాలుగా ఇటు కావల్లో మొలలకు నాటు వైద్యం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. 15 సంవత్సరాలుగా కావల్ పట్టణంలోనే నివాసం ఉంటున్నారు. అయితే వీరి వద్దకి కొద్ది రోజుల కిందట ఈ నయన్ బిశ్వాస్ అనే వ్యక్తిని కాంపౌండర్ గా తీసుకోవడం రావడం జరిగింది. అదే విధంగా వారికి దగ్గర బంధువుగా ఉన్నటువంటి తమ్ముడు వరుస అవుతాడు ఇటు శ్రీకాంత్ బిశ్వాస్ కి. అయితే అతని మీద కూడా పూర్తిగా అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకనంటే ఆ తల్లిదండ్రులు తిరుమలకు వెళ్ళిన తర్వాత ఆ పార్టీ చేసుకోవాలి, 31st నైట్ ఫుల్ గా పార్టీ చేసుకోవాలని కూడా ఇటు నయన బిశ్వాస్ ఎంకరేజ్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. తెలిసినటువంటి క్రమంలో ఈ హత్యకి సంబంధించి ఈ మహిళని లైంగికంగా దాడి చేసి అత్యాచారం చేసినట్లుగా కూడా ఇటు పోలీసులు అయితే అనుమానిస్తూ ఉన్నారు. అయితే ఈ అనుమానం ప్రకారమే ఏదైతే 100 అడుగుల దూరంలో పడి ఉన్నటువంటి అన్షిత బిశ్వాస్ ఎవరైతే ఉన్నారో అన్షిత బిశ్వాస్ వద్ద కూడా ఇటు నయన్ బిశ్వాస్ కి సంబంధించినటువంటి బట్టలు కూడా గుర్తించడం జరిగింది. ఈ బట్టలను గుర్తించినటువంటి క్రమంలోనే పోలీసులు అయితే నయనా బిశ్వాస్ ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైతే బంధువుగా ఉన్నటువంటి నయనా బిశ్వాస్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క రాబందు లాగా కూడా మారి ఆ మహిళని పైన కిరాతకంగా లైంగిక దాడి చేసి హత్య చేసినట్లుగా కూడా అక్కడ పోలీసులు అనుమానిస్తున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఏదైతే కలకత్తాకి చెందినటువంటి కుటుంబం ఎవరైతే ఉన్నారో వారు 15 ఏళ్లుగా ఇటు కావాలి పట్టణంలోనే జీవనం సాగిస్తున్నారు. అదే ఇదంతా కూడా వారి ఇంట్లో ఎవరు లేనిది ఆసరాగా చేసుకొని ఒక పార్టీ ప్లాన్ చేసుకొని ఒక ప్లాన్ ప్రకారమే చేసినట్లుగా కూడా మనకి సమాచారం తెలుస్తా ఉంది. ఈ సమాచారం మేరకే ఇటు పోలీసులు కూడా అతన్ని పూర్తిగా విచారిస్తున్నటువంటి నేపథ్యంలో రేపు ఎల్లుండో కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా పోలీసులు వెల్లడిస్తామని చెప్తా ఉన్నారు. మరో పక్క ఏదైతే అతను ఈ అత్యాచారానికి గురైనటువంటి మహిళ కూడా ఆ రోజు రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆ యొక్క భర్త పూర్తిగా మద్యం మత్తులో ఉండడంతో కూడా ఈ యొక్క ఘటన చోటు చేసుకుందని కూడా తెలుస్తా ఉంది ఇటు పోలీసుల నుంచి. అయితే ఇటు మొత్తం మీద కూడా కావలి పట్టణంలో ఒక దారుణ ఘటన అయితే చోటు చేసుకున్నారు చెప్పవచ్చు. ఏదైతే అన్షిత బిశ్వాస్ని కిరాతకంగా చంపి అదే విధంగా కాలువలో పడేయటం, అదే విధంగా చంపడానికి ముందు లైంగికంగా దాడి చేసినట్లుగా తెలుస్తా ఉంది. చంపిన తర్వాత కూడా మళ్ళీ లైంగికంగా దాడి చేశారని కూడా తెలుస్తా ఉంది. అదే విధంగా అక్కడ బట్టలు లేకుండా పడి ఉండటాన్ని కూడా గమనించి ఇటు పోలీసులు అయితే పూర్తిగా ఇటు నయనా బిశ్వాస్ ని విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా అతని మీదనైతే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, అక్కడ అదే విధంగా అన్షిత బిశ్వాస్ కు సంబంధించినటువంటి భర్త శ్రీకాంత్ బిశ్వాస్ కూడా అతని మీదనే అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు అయితే కూడా పూర్తిగా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. శ్రీ రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సురేంద్ర. సో నెల్లూరు జిల్లా కావలిలో 31st నైట్ ఏదైతే పార్టీ చేసుకున్న తర్వాత జరిగిన అమానుష్య ఘటన గురించి మనం ప్రజెంట్ చూస్తూ ఉన్నాం. అయితే మద్యం మత్తులో ఒకవేళ ఇంతవంటి ఘాతుకానికి పాల్పడ్డా లేకపోతే కావాలని చెప్పి ముందుగా ప్లాన్ చేసి ఈ విధంగా మద్యం పార్టీ అరేంజ్ చేసి ఇటువంటి ఘాతుకానికి పాల్పడ్డారా అనేది కూడా ప్రజెంట్ అయితే తేల్చే పనిలో ఉన్నారు. అయితే ఇప్పటికైతే ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే కావాలని చెప్పే ఒక ప్రీ ప్లాన్డ్గా ఇటు పేరెంట్స్ కూడా అంటే ఇటు శ్రీకాంత్ అండ్ అన్షిత వీళ్ళిద్దరూ కూడా 15 ఏళ్ల నుంచి కూడా బెంగాల్ నుంచి వచ్చి ఇక్కడ కావల్లోనే సెటిల్ అయిపోయి నియర్ బై అక్కడే స్థానికంగా కూడా మొలల ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు వీళ్ళంతా కూడా. అయితే వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు తిరుపతి వెళ్ళటం జరిగింది. వీళ్ళు తల్లిదండ్రులతో కలిసి అక్కడ ఉంటారు. అయితే వాళ్ళు కూడా తిరుపతి వెళ్ళిన తరువాత వరుసకు తమ్ముడయ్యే నయా బిశ్వాస్ తను కూడా తమ్ముడు అవుతాడు శ్రీకాంత్కు వరుసకి. తను కూడా బెంగాల్ నుంచే రావటం జరిగింది. తనని కాంపౌండర్గా అక్కడ నియమించటం అనేది జరిగింది. అయితే నియమించిన తర్వాత వీళ్ళ ప్రజెంట్ 31st నైట్ నయనా బిశ్వాస్ తనే పార్టీ అరేంజ్ చేసుకుందాం, ఈరోజు పార్టీ చేసుకుందాం అని చెప్పి కూడా తనే మద్యం అరేంజ్ చేసి పార్టీ చేసినట్లుగా కూడా చెప్తున్నారు. అయితే వన్స్ మద్యం ఎక్కువగా తీసుకున్న శ్రీకాంత్ అండ్ నయనా బిశ్వాస్ ఎక్కువగా మద్యం తీసుకున్నారు. ఇక శ్రీకాంత్ ఎక్కువగా మద్యం తీసుకొని నిద్రలోకి జారిపోయేసరికి
మేబీ ఆ టైంలో ఇటు అన్షిత చేసే డెఫినెట్గా కూడా అటువంటి టైంలో తను అరిచిన అరుపులు కానీ ఇవన్నీ కూడా శ్రీకాంత్కి వినిపించకపోయి ఉండొచ్చు. అయితే లేచి శ్రీకాంత్ నిద్ర లేచి చూసేసరికి భార్య కనిపించలేదు. పక్కన భార్య కనిపించకపోగా ఇంట్లో మొత్తం కూడా బ్లడ్ స్టెయిన్స్ అంతా కూడా రక్తపు మరకలు కనిపించాయి. బయటికి వెళ్ళి చూస్తే ఒక ఇంటికి కేవలం అంటే అది మొత్తం కూడా నిర్మానుష్య ప్రాంతం మన విజువల్స్లో చూస్తున్నాము. కొంచెం అంటే ఇళ్ళకి కొంచెం దూరంలో ఉన్నట్లుగా అర్థమవుతుంది. అంటే మధ్యలో ఇళ్ళ మధ్యలో ఉన్నా కానీ మేబీ పక్క వాళ్ళకి కానీ అలా వినిపించే అవకాశం ఉంటుంది. కానీ మనం చూస్తున్నాం కదా ఒక నిర్మానుష్యంగా ఉంది. కొంత పొలాల మధ్యలో అలా నిర్మానుష్యంగా అలా ఉన్న పరిస్థితి. అటువంటి టైంలో తను బయటకు వచ్చి ఒకవేళ అరిచినా కానీ ఎవరికీ వినిపించదు. మరోవైపు తన భర్త శ్రీకాంత్ కూడా తను కూడా ఫుల్గా మద్యం తీసుకోవటం వల్ల మొత్తం మద్యం మత్తులో ఉన్నాడు. సో అలా మద్యం మత్తులో ఉన్నప్పుడు వాళ్ళు ఒక అపస్మారక స్థితిలో నిద్రపోతూ ఉంటారు. అయితే ఎవరికి కూడా ఇటు అన్షిత అరిచిన అరుపులు కానీ ఏమీ వినిపించలేదు. అయితే ఎప్పుడైతే తిను అత్యాచారం చేయడానికి వచ్చాడో నయనా బిశ్వాస్ వెంటనే కూడా తను అపోజ్ చేయటం అనేది జరిగింది, అడ్డగించింది. ఇక వెంటనే మద్యం మత్తులో ఉన్న నయనా బిశ్వాస్ కూడా తనని తల మీద ఒక్కసారిగా కూడా రాయితో తల మీద కొట్టడంతో రాడ్డుతో తల మీద కొట్టాడు. ఇక దాంతో కూడా ఒక్కసారిగా తను అన్షిత కూడా చనిపోవటం అనేది జరిగింది. తలకు దెబ్బ తగలటంతో కూడా ఇక తనని ఇంటికి 100 మీటర్ల దూరంలో ప్రజెంట్ అయితే తన బాడీని గుర్తించారు. అయితే శ్రీకాంత్ తన హస్బెండ్ శ్రీకాంత్ ఒక బాడీని చూడటం జరిగింది. వెంటనే కూడా పోలీసులకి ఇన్ఫార్మ్ చేయటం అయితే జరిగింది. అయితే తర్వాత అందరూ కూడా నయనా బిశ్వాస్ మీదే ఎక్కువగా కూడా ఇటు అనుమానం వ్యక్తం చేయడంతో ప్రజెంట్ నయనా బిశ్వాస్ని అయితే అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకు విచారణ జరుపుతున్నారు. అసలు ఇదంతా ప్రీ ప్లాన్డ్గా చేశారా, కావాలనే చేశారా అని చెప్పి కూడా కంప్లీట్గా అయితే ప్రజెంట్ అయితే పోలీసులు ఇంకా ప్రజెంట్ అనుమానితులుగానే నయనా బిశ్వాస్ ఉన్నారు. ఇంకా కూడా కంప్లీట్గా కూడా తన మీద నయనా బిశ్వాసే ఈ ఘటన చేశారని చెప్పి ఇంకా నిర్ధారించలేదు. ఈ విచారణ తర్వాత కంప్లీట్గా కూడా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత పోలీసులు డెఫినెట్గా కూడా ఎవరు ఈ ఘటన చేశారు, ఎందుకు ఈ ఘటన చేశారు, ఒకవేళ నయనా బిశ్వాసే కనుక చేస్తే ప్రీ ప్లాన్డ్గా చేశాడా ఏంటి అని చెప్పి కూడా క్లియర్గా, లేకపోతే మద్యం మత్తులో జరిగిందా, వీటన్నిటి కోణాల్లో కూడా అన్ని కోణాల్లో కూడా విచారణ జరిపిన అనంతరం అయితే ఈ కేసు ఒక కొలిక్కి రానుంది. ఈరోజు ఉదయం 6ంటికి కావలి పట్టణానికి సంబంధించి మహేంద్ర లేఅవుట్ అనే ఒక అవుట్స్కట్స్ ప్రాంతంలో ఒక లేడీ డెడ్ బాడీ ఉందని చెప్పి ఆమె భర్త శ్రీకాంత్ బిశ్వాస్ అనే అతను పోలీసులకి సమాచారం అందించాడు. ఈ శ్రీకాంత్ బిశ్వాస్ అనే అతను కలకత్తా నేటివ్ ప్లేస్, ఫైల్స్ సంబంధించి ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇస్తూ గత 15 సంవత్సరాలుగా కావలిలోనే సెటిల్ అయి ఉన్నాడు. అయితే రాత్రి ఫస్ట్ ఇయర్ సెలబ్రేషన్స్ ఈవెంట్ అయిన తర్వాత వాళ్ళు నైట్ 1 గంటకి పడుకున్నాము. తెల్లారు లేచేసరికి నా భార్య కనిపించలేదు. ఇంట్లో బ్లడ్ స్టెయిన్స్ అవన్నీ ఉన్నాయి. తర్వాత ఒక 100 అడుగుల దూరంలో ఈ లేఅవుట్ సంబంధించిన ఒక ట్రైన్లో వాళ్ళ భార్య శవం కనిపించిందని చెప్పి రిపోర్ట్ ఇచ్చాడు. దీని మీద మేము దర్యాప్తు చేస్తున్నాము. సో అదే ఇంట్లో వాళ్ళ హాస్పిటల్లో పనిచేసే ఇంకో వాళ్ళ బంధువు నయన్ బిశ్వాస్ అనే అతని మీద అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. కారణాలు ఏంటి అనేది తదుపరి దర్యాప్తులో తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి దర్యాప్తు జరుగుతుంది కాబట్టి తదుపరి అంశాలు ముద్దాయిని ఏమైనా అదుపులోకి తీసుకున్నారు సార్? అనుమానితుడిని ఏమన్నా అదుపులోకి తీసుకున్నారు? అనుమానితుడిని విచారిస్తున్నాం.